ఒక ప్రభుత్వ ఉద్యోగం. దీనికోసం లక్షల మంది ఎదురుచూస్తుంటారు. కాని చివరకు ఉద్యోగం ఎవరికి వస్తుందో నిర్ణయించేది మార్కులు మాత్రమే కాదు. దాని వెనుక ఒక చాలా పెద్ద సంక్లిష్టమైన లెక్క ఉంటుంది. అదే రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియామకాల వెనుక ఉన్న ఆ లెక్కను ఛేదించబోతున్నాం. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దీని లోతుపాతులేంటో తేలికగా తెలుసుకుందాం. కరెక్ట్. ఈ చర్చకు ఆధారం కొన్ని ప్రభుత్వ నియమాలు, ఉత్తర్వులు, ముఖ్యంగా 1996 నాటి సర్వీస్ రూల్స్. ఇంకా ఈ మధ్య అంటే 2023లో ప్రభుత్వం జారీ చేసిన జియో 77. ఈ రెండూ చాలా కీలకం. సరే, అయితే ఆ ఫ్రేమ్వర్క్లోకి అడుగుపెడదాం. మనకు అందిన సమాచారం ప్రకారం ఈ మొత్తం వ్యవస్థకు పునాది 100 పాయింట్ల రోస్టర్ చక్రం. అసలు ఏంటి 100 పాయింట్ల చక్రం? దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇలా ఊహించుకుందాం. ప్రభుత్వ నియామకాలనేవి 100 సీట్లున్న ఒక రైలు అనుకుందాం. ప్రతి ఉద్యోగాన్ని ఒక సీటుగా భావిస్తే మొదటి ఉద్యోగం సీటు నంబర్ 1, రెండవది సీటు నంబర్ 2, అలా 100 వరకు. ఓకే. ఈ 100 సీట్ల రైలు నిండిపోయాక మళ్లీ మొదటి సీటు నుండి కొత్త రైలు మొదలవుతుంది. ఈ 100 పాయింట్ల చక్రమే మొత్తం రిజర్వేషన్ వ్యవస్థకు ఆధారం. అద్భుతమైన పోలిక. అయితే ఈ 100 సీట్లను ఎలా పంచుతారు? అందరికీ ఒకే రూలుంటుందా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ 100 సీట్లను 2 ప్రధాన భాగాలుగా విభజించారు. మొదటిది ఓపెన్ కేటగిరీ లేదా అన్రిజర్వ్డ్. అంటే ఈ సీట్లకు కులం, మతంతో సంబంధం లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎవరైనా పోటీ పడవచ్చు. ఎవరైనా సరే? అవును. 100లో 40 సీట్లు ఇలాంటివి. ఓకే. మిగతా 60 సీట్లు కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలకు రిజర్వ్ చేయబడ్డాయి. వీటినే మనం వర్టికల్ రిజర్వేషన్లు అంటాం. ఓకే. అంటే రైల్లోని 40 సీట్లు జనరల్ కంపార్ట్మెంట్ లాంటివి అన్నమాట. ఎవరైనా ఎక్కొచ్చు. కరెక్ట్. మిగతా 60 సీట్లు మాత్రం రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్. మరి ఈ 60 సీట్లను ఏ ఏ వర్గాలకు కేటాయించారు? ఆ 60 సీట్ల పంపకం జనాభా ప్రాతిపదికన ఉంటుంది. వాటిలో ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 సీట్లు, షెడ్యూల్డ్ కులాలకు అంటే ఎస్సీలకు 15 సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు ఎస్టీలకు 6 సీట్లు కేటాయించారు. ఇక అతిపెద్ద భాగం వెనుకబడిన తరగతులకు అంటే బీసీలకు. వారికి మొత్తం 29 సీట్లు రిజర్వ్ చేశారు. అమ్మో, బీసీలకు 29 సీట్లా? ఇది చాలా పెద్ద సంఖ్య. మనకు అందిన సోర్సెస్లో బీసీ, ఏ, బి, సి, డి ఈ అని ఉపవర్గాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా పంపకాలున్నాయా? అవును, ఖచ్చితంగా. ఆ 29 సీట్లను మళ్లీ బీసీలలోని ఉపవర్గాల జనాభాను బట్టి విభజించారు. అన్ని వివరాలు చెప్పి గందరగోళపరచునుగాని ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే బీసీ బి వర్గానికి అత్యధికంగా 10 సీట్లు. 10? అవును. బీసీ సి వర్గానికి కేవలం ఒకే ఒక్క సీటు కేటాయించారు. ఈ తేడాలు ఆయా వర్గాల జనాభాను ప్రతిబింబిస్తాయి. ఈ కేటగిరీలన్నింటికీ రైల్లో నిర్దిష్ట సీటు నంబర్లుంటాయి. ఉదాహరణకు 2వ సీటు ఎప్పుడూ ఒక ఎస్సీ అభ్యర్థికే వెళ్తుంది, 7వ సీటు ఒక ఎస్టీ అభ్యర్థికే. ఇది మారదు. ఇక్కడ ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. మనం ఇప్పటిదాకా మాట్లాడినవి వర్టికల్ రిజర్వేషన్లు. అవును. అంటే రైలులో పర్మనెంట్గా కొన్ని వర్గాలకు కేటాయించిన సీట్లు. కాని మన సోర్సెస్లో హారిజాంటల్ రిజర్వేషన్లను కూడా ఉంది. అవేంటి? వాటికి ప్రత్యేకంగా సీట్లు ఉండవా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే వ్యవస్థలోని మరో పొర బయటపడుతుంది. హారిజాంటల్ రిజర్వేషన్లకు వర్టికల్లాగా నిర్దిష్ట సీటు నంబర్లు ఉండవు. ఉండవు. బదులుగా ఇవి అన్ని కేటగిరీలకు వర్తించే ఒక నియమం. మన రైలు పోలికనే తీసుకుంటే ప్రతి కంపార్ట్మెంట్లోనూ, అది జనరల్ అయినా రిజర్వ్డ్ అయినా, ఖచ్చితంగా కొంతమంది మహిళలు ఉండాలి అని చెప్పడం లాంటిది. ఓ, అలాగా? అవును. ఈ కోవలోకి మహిళలు, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు వస్తారు. అమ్మో, ఇది నేను ఊహించిన దానికంటే చాలా లోతైన విషయం. అయితే మహిళా రిజర్వేషన్ గురించి వివరంగా చూద్దాం. ప్రతి కంపార్ట్మెంట్లోనూ అన్నారు కదా, అంటే ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో అన్నింటిలోనూ మహిళలకు వాటా ఉంటుందా? ఖచ్చితంగా. నియమం ప్రకారం ప్రతి వర్టికల్ కేటగిరీలో 1/3 పోస్టులు అంటే 33.33% మహిళలకు కేటాయించాలి. 1/3. అవును. ఉదాహరణకు
ఓపెన్ కేటగిరీలోని 40 సీట్లలో 13 మహిళలకు ఇవ్వాలి. అలాగే ఎస్సీల 15 సీట్లలో 5, ఎస్టీల 6 సీట్లలో 2 మహిళలకు కేటాయించాలి. అంటే బీసీబీకి 10 సీట్లుంటే అందులో కనీసం 3 లేదా 4 మహిళలకు వెళ్లాలన్నమాట. కరెక్ట్. బీసీబీలో 10కి 4, బీసీఏలో 7కి 2. అయితే ఇందాక మీరు బీసీసీ వర్గానికి 100 పాయింట్లలో కేవలం ఒకే ఒక్క సీటు ఉంటుందన్నారు. అవును, ఒక్కటే. మరి అక్కడ మహిళలకు ఎలా రిజర్వేషన్ కల్పిస్తారు? ఒక సీట్లో 3వ వంతు ఎలా ఇస్తారు? ఇక్కడే వ్యవస్థలోని ఒక క్లిష్టమైన పాయింట్ ఉంది. ఇది చాలా ఆచరణాత్మకమైన సమస్య. ఒకే సీటున్నప్పుడు ప్రతిసారి మహిళకివ్వడం సాధ్యం కాదు. అందుకే బీసీసీ విషయంలో ప్రతి 3 సైకిల్స్కు ఒకసారి 3 సైకిల్స్. అవును, అంటే ప్రతి 300 నియామకాలకు ఒకసారి మహిళకు ఆ పోస్ట్ రిజర్వ్ అవుతుంది. ఒక నిమిషం. 300 నియామకాలకు ఒకసారి అంటే ఆ వర్గం మహిళలకు అవకాశం రావడం ఆచరణలో దాదాపు అసాధ్యమనిపించదా? అవును, ఇది వ్యవస్థ రూపకల్పనలోనే ఒక సవాలును చూపిస్తుంది. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిగినప్పుడు చాలా తక్కువ జనాభా ఉన్న వర్గాలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అర్థమైంది. సరే, మహిళా రిజర్వేషన్ ప్రతి కేటగిరీ లోపల పనిచేస్తుంది. కానీ కొన్ని వర్గాలకు ఈ పద్ధతి సరిపోదు. ఉదాహరణకు వికలాంగుల విషయంలో వారి కోసం ఒక పూర్తిగా భిన్నమైన వ్యవస్థను రూపొందించారని మన సోర్సెస్లో ఉంది. అదే బ్లాక్ సిస్టమ్. దాని గురించి వివరిస్తారా? అవును, వికలాంగుల రిజర్వేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ముందుగా వికలాంగులలో విహెచ్ అంటే దృష్టిలోపం, ఓహెచ్ శారీరక వైకల్యం, హెచ్హెచ్ వినికిడి లోపం, ఎంఐ అంటే బహుళ వైకల్యాలు, ఇలా 4 ఉపకేటగిరీలున్నాయి. 4. అవును, వీరికి సీట్లు కేటాయించడానికి 100 పాయింట్ల రోస్టర్ను 25 పాయింట్ల చొప్పున 4 బ్లాకులుగా విభజిస్తారు. ఒక్క నిమిషం. అంటే 100 పాయింట్లలో మొత్తం 4 బ్లాకులుంటాయన్నమాట. 125 మొదటి బ్లాక్, 2650 రెండవ బ్లాక్, అలాగా. ఖచ్చితంగా. నియమం ఏంటంటే ప్రతి బ్లాక్లోనూ, అంటే ప్రతి 25 నియామకాలలోనూ ఖచ్చితంగా ఒక వికలాంగ అభ్యర్థిని నియమించాలి. ఓకే. ఉదాహరణకు మొదటి బ్లాక్లో రోస్టర్ పాయింట్ 6 విహెచ్ కేటగిరీకి, రెండవ బ్లాక్లో రోస్టర్ పాయింట్ 31 హెచ్హెచ్ కేటగిరీకి అలా కేటాయించారు. అయితే ఒకవేళ 6th పాయింట్ దగ్గర సరైన విహెచ్ అభ్యర్థి దొరకకపోతే ఆ బ్లాక్లో ఎక్కడైనా, అంటే 25వ పాయింట్ లోపు వారిని నియమించుకోవచ్చు. ఒకవేళ ఆ మొదటి బ్లాక్ మొత్తంలో అంటే 1 నుంచి 25 వరకు అర్హులైన అభ్యర్థులు ఎవరూ అందుబాటులో లేకపోతే పరిస్థితేంటి? ఆ సీటు రద్దవుతుందా? అప్పుడే ఈ క్యారీ ఫార్వర్డ్ విధానం అమల్లోకొస్తుందా? కరెక్ట్. అప్పుడే క్యారీ ఫార్వర్డ్ విధానం వస్తుంది. మొదటి బ్లాక్లో ఆ పోస్టును భర్తీ చేయలేకపోతే దాన్ని రెండవ బ్లాక్కు బదిలీ చేస్తారు. ఓ. అప్పుడు రెండవ బ్లాక్లో, అంటే 26, 50 మధ్యలో 2 వికలాంగుల పోస్టులను భర్తీ చేయాలి. అంటే ఒకటి పాతది, ఒకటి కొత్తది. అవును, అక్కడ కూడా కుదరకపోతే 3వ బ్లాక్కు, అక్కడా కుదరకపోతే 4వ బ్లాక్కు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ క్యారీ ఫార్వర్డ్ విధానం మంచిదే అయినా దీనివల్ల కొన్నిసార్లు ఒకే నియామకంలో ఒకే వర్గానికి ఎక్కువ పోస్టులు వెళ్లే అవకాశం లేదా? ఇది మిగతా వర్గాలపై ప్రభావం చూపదా? అది సరైన పాయింటే. ఇది తాత్కాలికంగా కొంత అసమతుల్యతను సృష్టించవచ్చు. కాని దీని వెనక ఉన్న ఉద్దేశమేంటంటే అర్హులైన అభ్యర్థులు లేరనే కారణంతో ఆ వర్గానికి అన్యాయం జరగకూడదు. అర్థమైంది. ఆ ఖాళీని భవిష్యత్తులోనైనా వారితోనే భర్తీ చేయాలనేది లక్ష్యం. వీరిలో కూడా మహిళా రిజర్వేషన్ ఉంది. కాని అది కూడా బీసీసీ మహిళా రిజర్వేషన్ లాగే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. క్షమించండి, ఇక్కడ నాకొక సందేహం. మన సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఒకవేళ ఎస్సీ కేటగిరీకి చెందిన ఒక మహిళ విహెచ్ కేటగిరీ కింద ఎంపికైతే ఆమెను ఎస్సీ మహిళా కోటాలో మరియు విహెచ్ కోటాలో కూడా లెక్కిస్తారనుంది. అంటే ఒకే నియామకంతో 2 రిజర్వేషన్లు పూర్తయినట్టేనా? అవును, ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కానీ ఈ వ్యవస్థ పనిచేసేది అలానే. ఆ మహిళ తన మెరిట్ ద్వారా 2 కేటగిరీలకు అర్హత సాధించింది కాబట్టి ఆమె నియామకం ఆ 2 కోటాలను పూర్తి చేసినట్లుగా పరిగణిస్తారు. దీన్నే ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అంటారా? అవును, దీనివల్ల రిజర్వేషన్ల లక్ష్యం వేగంగా నెరవేరుతుంది. ఓకే. మనం సామాజిక వర్గాలు, లింగం, వైకల్యం ఆధారంగా రిజర్వేషన్స్ చూశాం. కానీ దేశానికి సేవ చేసిన వారి గురించి, క్రీడలలో దేశానికి కీర్తి తెచ్చిన వారి గురించి కూడా మన సోర్సెస్లో ప్రస్తావించారు. అంటే మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు. ఈ 100 పాయింట్ల పజిల్లో వీరెక్కడ సరిపోతారు? ఈ 2 కేటగిరీల నియమాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ప్రతి 100 పాయింట్ల సైకిల్లో 2 మాజీ సైనికోద్యోగులను మరియు ఒక ప్రతిభావంతుడైన క్రీడాకారుడిని నియమించాలి. వీరికి నిర్దిష్ట పాయింట్లు లేవా? లేవు. వికలాంగుల్లాగా వీరికి నిర్దిష్ట బ్లాకులు లేవు. మహిళల్లలాగా ప్రతి కేటగిరీలోనూ వాటా లేదు.
కాని 100 నియామకాలు పూర్తయ్యేసరికి వారి కోటా నిండేలా చూసుకోవాలి అంతే. అయితే ఇన్ని నియమాలు, ఉపనియమాలు, సైకిల్సు, బ్లాక్స్ వీటన్నిటినీ ఆచరణలో ఎలా అమలు చేస్తారు? ఒక కొత్త డిపార్ట్మెంట్ నియామకాలు ప్రారంభిస్తే కథ ఎక్కడ మొదలవుతుంది? లేదా ఇప్పటికే ఉన్న డిపార్ట్మెంట్ కొత్త నోటిఫికేషన్ ఇస్తే ప్రక్రియ ఎక్కడి నుండి కొనసాగుతుంది? దీన్ని మనం ఒక పెద్ద చిత్రంగా చూస్తే ప్రతి ప్రభుత్వ శాఖ తనకంటూ ఒక రోస్టర్ రిజిస్టర్ను నిర్వహిస్తుంది. రోస్టర్ రిజిస్టర్. అవును, ఇది ఒక పెద్ద లెక్కల పుస్తకం లాంటిది. ప్రతి నియామకాన్ని అందులో నమోదు చేస్తారు. ఒక నియామక ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో తర్వాతి నియామకం ఖచ్చితంగా ఆ తర్వాతి రోస్టర్ పాయింట్ నుండే మొదలవుతుంది. అమ్మో, అంటే ప్రతి శాఖ ఒక పెద్ద లెక్కల పుస్తకాన్ని మెయింటైన్ చేస్తుందన్నమాట. ఉదాహరణకు చెప్పగలరా? తప్పకుండా. ఒక కొత్త శాఖ ఏర్పడి 10 ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంది అనుకుందాం. వారు రోస్టర్ పాయింట్ 1 నుండి 10 వరకు నియామకాలు జరుపుతారు. వారి రిజిస్టర్లో 10వ పాయింట్ వరకు పూర్తయిందని రాసుకుంటారు. ఓకే. భవిష్యత్తులో వారు మరో 5 పోస్టులను భర్తీ చేయాలనుకుంటే అప్పుడు 11వ పాయింట్ నుండి 15వ పాయింట్ వరకు నియామకాలు చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. అంటే ఒక సైకిల్ నుండి మరొక సైకిల్కు కూడా ఇది కొనసాగుతుందా? 100 పాయింట్లయిపోతే మళ్ళీ 1 నుండి మొదలవుతుందా? అవును. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక శాఖ 10 పోస్టులను భర్తీ చేయాలి. వారి రోస్టర్ రిజిస్టర్ ప్రకారం చివరి నియామకం 95వ పాయింట్ దగ్గర ఆగింది. ఓకే, 95. ఇప్పుడు వారు 96వ పాయింట్ నుండి మొదలుపెట్టాలి. వారు ప్రస్తుత సైకిల్లోని 96, 97, 98, 99, 100 అనే 5 పాయింట్లను, ఆ తర్వాత మొదలయ్యే కొత్త సైకిల్లోని 1, 2, 3, 4, 5 అనే 5 పాయింట్లను కేటాయిస్తారు. అంటే సైకిల్ నంబర్ కూడా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ రిజిస్టర్లో సైకిల్ నంబర్ను కూడా స్పష్టంగా రాస్తారు. ఉదాహరణకు 5వ సైకిల్ 100వ పాయింట్, 6వ సైకిల్ 100వ పాయింట్ అని. కాబట్టి రోస్టర్ అనేది ఒక శాఖలో నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ వ్యవస్థ అనేది 100 పాయింట్ల రోస్టర్ చక్రం అనే రైలు ప్రయాణం లాంటిదని, దానిలో వర్టికల్ రిజర్వేషన్లు అనే పర్మనెంట్ సీట్లు, హారిజాంటల్ రిజర్వేషన్లు అనే ప్రత్యేక నియమాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమైంది. అవును. ఇది కేవలం కొన్ని శాతం కేటాయింపులు కాదు, ఎన్నో నియమాలు, ఉపనియమాలతో కూడిన ఒక మహా సంక్లిష్టమైన వ్యవస్థ. ఖచ్చితంగా. ఈ నియమాలన్నీ ఎందుకున్నాయంటే సమాజంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే పెద్ద లక్ష్యం కోసం. నిజమే. కేవలం రిజర్వేషన్లు కేటాయించడమే కాకుండా ప్రతి కేటగిరీకి, ఉప కేటగిరీకి నిర్దిష్ట నియమాలు, సైకిల్స్, క్యారీ ఫార్వర్డ్ విధానాలు రూపొందించారు. ప్రతి వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కేలా చూడటానికి చేసిన ప్రయత్నం. అవును. కాని ఈ వ్యవస్థ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎంతవరకు సఫలమవుతోందనేది పెద్ద ప్రశ్న. ఈ వ్యవస్థను చూశాక ఒకటి స్పష్టమవుతోంది. సమానత్వం సాధించడం కోసం మనం నిర్మించుకున్న ఈ దారి ఎన్నో మలుపులతో, నియమాలతో నిండి ఉంది. అయితే ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచన. ఇంతటి క్లిష్టమైన వ్యవస్థ అసలు లక్ష్యమైన సామాజిక న్యాయాన్ని సులభతరం చేస్తుందా, లేక దాని నియమాల వలయంలో చిక్కుకుని మరింత జటిలం చేస్తుందా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.